ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ షల్ని ప్రియ. దేశం, రాష్ట్రం, ప్రపంచం నుండి మీకోసం తాజా వార్తల సమాహారాన్ని తెస్తున్నాం. రాజకీయ పరిణామాలు, ప్రజల సమస్యలు, ప్రకృతి పరిస్థితులు, ఆర్థిక అప్డేట్స్, క్రీడలు, అంతర్జాతీయ వార్తలు ఇవన్నీ ఒకే వేదికపై మీకోసం అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? నేటి ప్రధానాంశాలు మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. మదనపల్లె అభివృద్ధి ఎమ్మెల్యే షాజహాన్ డిమాండ్. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న 17 ఎకరాల టమోటా మార్కెట్ యార్డు సరిపోకపోవడంతో 50 ఎకరాలు మంజూరు చేయాలని కోరారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ అత్యవసరమని చెప్పారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని సీఎం చంద్రబాబు హామీ గుర్తు చేశారు. అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయని వివరించారు. పేదలకు వైద్య విద్య సీఎం చంద్రబాబు హామీ. అమరావతిలో శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పేదలకు వైద్య విద్య అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పీపీపీ మోడల్లో 10 వైద్య కళాశాలలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇలా చేయడం వల్ల పేద విద్యార్థులకు 110 అదనపు సీట్లు లభిస్తాయని చెప్పారు. పీపీపీ అంటే ప్రైవేటు పరచడం కాదని, సేవలు మెరుగుపరిచే విధానమని స్పష్టం చేశారు. వాతావరణ హెచ్చరిక, భారీ వర్షాల సూచన. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. విపత్తుల నిర్వహణ సంస్థలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. మేడారం అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి భరోసా. ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ పర్యటించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధికి నమూనాను ఆవిష్కరించారు. రాతితో కట్టిన నిర్మాణాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయని చెప్పారు. ఇందులో ఆదివాసీలు, పూజారులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. పేదల ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. భువనేశ్వర్ లో ఆయుర్వేద దినోత్సవం. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాయి భువనేశ్వర్ లో మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం శస్త్రచికిత్సలు అవసరం లేకుండా వ్యాధులను నయం చేస్తుందని అన్నారు. ఆయుష్ శాఖ ఏర్పాటుతో ఆయుర్వేదానికి పూర్వ వైభవం లభిస్తోందని చెప్పారు. ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ కూడా దీన్ని సమర్థించారు. అధికారులు, వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఖమ్మంలో నకిలీ పాసు పుస్తక ముఠా అరెస్టు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పోలీసులు పెద్ద ముఠానైతే పట్టుకున్నారు. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలిపారు. 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 10 పాసు పుస్తకాలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. నిరుద్యోగంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. దేశంలో నిరుద్యోగం ఓట్ల చోరీతో ముడిపడి ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా నిజాయితీగా ఎన్నికల్లో గెలవట్లేదని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ మొదటి కర్తవ్యమని హామీ ఇచ్చారు. పరీక్ష పత్రాల లీకులు, అవినీతితో యువత భవిష్యత్తు దెబ్బతిందని చెప్పారు. మోదీ దృష్టి ప్రజల సమస్యలపై కాదని ఆరోపించారు. డ్రోన్లపై సైనిక విన్యాసాలు, భారత్ సిద్ధం. ఢిల్లీలో ఐడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద సైనిక విన్యాసాలు ప్రకటించబడ్డాయి. అక్టోబర్ 6 నుంచి 10 వరకు డ్రోన్లను అణిచివేయడంపై పరీక్షలు జరగనున్నాయి. త్రివిధ దళాలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు పాల్గొంటాయి. ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఇది జరుగుతోంది. దేశ గగనతల రక్షణ బలోపేతం లక్ష్యంగా చేపడుతున్నారు. అమెరికాలో H1B వీసా ఫీజు వివాదం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసా ఫీజు పెంపుతో విమర్శల పాలయ్యారు. H1B ఫీజును $1,00,000 పెంచడం వలసదారులపై దెబ్బ అని అన్నారు. ఇండియన్ అమెరికన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. వలసదారులే అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని న్యాయవాదులు చెప్పారు. భారతీయ టెక్ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. మాస్కోలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు. రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు జరిపింది. 36 డ్రోన్లను రష్యా బలగాలు గాలిలోనే పేల్చివేశాయి. మాస్కో విమానాశ్రయాల్లో 200కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 2 సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. నాటో కూడా రష్యాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. స్టాక్ మార్కెట్ వరుస నష్టాలు. స్టాక్ మార్కెట్ 3వ రోజు నష్టాల్లో ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలు ఒత్తిడి పెరిగిపోయింది. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, వీసా ఆందోళనలు ప్రభావం చూపాయి. రూపాయి విలువ చరిత్రలో కనిష్టానికి పడిపోయింది. ముడి చమురు ధరలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ విజయం. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటాన్స్ ఘన విజయం అయితే సాధించింది. గుజరాత్ జైంట్స్ పై 30 నుంచి 29తో ఉత్కంఠ భరిత విజయం సాధించింది. భరత్, విజయ్ మాలిక్ అద్భుత ప్రదర్శన అయితే కనబరిచారు. జైపూర్ పింక్ పాంథర్స్ యు ముంబైపై అదనపు రైడ్లలో గెలిచింది. క్రీడా అభిమానులకు ఈ మ్యాచ్లు ఉత్సాహాన్ని కలిగించాయి. ఇవే నేటి ముఖ్యాంశాలు. మీరు రన్ టీవీ తెలుగు చూస్తున్నారు. నేనే మీ షల్ని ప్రియ. ప్రజలకు ఉపయోగకరమైన సమాచారాన్ని, ప్రపంచం నలుమూలల వార్తలను ఇలాగే మీ ముందుకైతే తీసుకొస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగుతోనే ఉండండి. అప్పటి వరకు నమస్కారం.